చూడండి, మీరు రోజు అన్నం తింటారు, పుట్టినరోజు పండుగ నాడు కూడా అన్నం తింటారు. కానీ దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా ఉండదా? ఏముంటుంది? ఆ రోజు స్పెషల్. ఆ రోజు కాస్త కారం ఎక్కువ వేయడమో, లేదా బొత్తిగా అసలు ఉప్పు లేకుండా చేయడం, లేకపోతే ఉడకకుండా పెట్టడం, అలా కాదు. మామూలు రోజుల్లో తినే ఆహారం కంటే విలక్షణంగా ఆ రోజు కొన్ని అప్పత్సులు గట్రా చేసుకుని మన చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని అంతటిని కూడా పిలుచుకుని మనకి ఇట్లాంటి ఒక సమాజంలో ఒక వ్యక్తిగా బ్రతకగలిగే అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడనే కృతజ్ఞతతోటి మనకు కలిగినటువంటి శక్తిని, సంపదని అందరితోటూ కలిసి పంచుకుంటూ ఆ రోజు తింటాము. మామూలుగా అయితే ఇంట్లో మనం ఒక్కళ్ళం తింటాం, ఆ రోజు అందరితో కలిసి తింటాం. ఆ రోజు దేవుడికి మనం కృతజ్ఞతలు తెలియచేసుకుంటాం. రోజు కంటే మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని, అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇక్కడ మనందరి కోసం వచ్చి స్వామి నిలబడి ఉన్నాడు ఇక్కడ ఆలయంలో.